కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందిత. అందరికీ నమస్కారం. మనము ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ తన ఇంటిని గురు నిలయంగా మార్చుకొని తన చివరి శ్వాస వరకు స్వామిని నమ్ముకొని జీవించిన స్వామి భక్తులు మాకాన్ వెంకట్రావు గారి గురించి ఇప్పుడు తెలుసుకుంటూ వస్తున్నాము. నెల్లూరులో మూలపేటలో ఈ మాకాన్ వెంకట్రావు గారి ఇంటికి దగ్గరలో ఉన్న ఎంతోమంది స్వామిని వీరింటిలో చూసామని స్వామి వాళ్ళకి ప్రమాణ పత్రాలు రాసివ్వటం, వాళ్ళు అడిగిన ఎన్నో విషయాలు తెలుసుకోవటం కూడా ఈరోజు మనం కొందరిని చూద్దాం. స్వామి భక్తుల సత్సంగానికి శుభస్వాగతం. శనివారం వస్తుందంటే మళ్ళీ ఏ శుభవర్తమానాలను తలుచుకొని స్వామి యొక్క సాన్నిధ్యంతో మనొక్కసారి మన జన్మను తరింపజేసుకునే గొప్ప అవకాశం ఈ స్వామి భక్తుల సత్సంగం. ఇంకా ఇంకా మెరుగుపడాలా, ఇంకా ఇంకా ఉత్తమోత్తమంగా భక్తజన హృదయాలను భక్తి వైపు ప్రేరేపించాలా, ఆ విధంగా ఈ సత్సంగం అభివృద్ధి చెందాలనే దృష్టితో మనం ఎంతో శ్రద్ధగా ఈ పని ఇక్కడ అందరూ కూడా చేస్తారు. మీరు కూడా భగవంతుని స్మరించండి. కాకపోతే ఒక విశేషం ఏంటంటే ఈ సత్సంగంలో మనకు తెలిసినంత వరకు ఎవరైనా ఒక సత్పురుషుడు ఆయన తరువాత కాలంలో ఆయన గురించి తెలిసిన అన్ని విషయాలకు ఒక సమగ్రమైన రీతిలో వాటిని రికార్డ్ చేసి ఆడియో విజువల్స్ని రికార్డ్ చేసి వాటి సాయంతో వాళ్ళందరి ప్రమేయంతో వాటిని స్థిరీకరించి అక్షరబద్ధం చేసి వాక్యబద్ధం చేసి ప్రపంచానికి అందించే ఒక మహదవకాశం మనకు లభించింది. భగవంతుడి యొక్క అపారమైన అనుగ్రహానికి ఇది గుర్తు. ఇంతకు మునుపు ఎందరో మహాత్ముల గురించి వాళ్ళ దగ్గరున్న వాళ్ళు రాసినటువంటి విషయాలు, వాళ్ళ ఉత్తరాలో లేదు వాళ్ళ రచనలో ఇలాంటివే మనకు చాలా కనిపిస్తాయి. ఒక ఇద్దరు మహానుభావులు ఒక చోట కలిసి ప్రతిరోజు చెప్పుకున్న మాటలనే వార్తాలాపం అనే పుస్తకంలో చూస్తాం. అదేవిధంగా మన ప్రాచీన గ్రంథాలు చాలా వరకు అటువంటివే. భగవాన్ రమణ మహర్షి దగ్గర సూరి నాగమ్మ గారు రాసిన పుస్తకం లేఖలుగా కనిపిస్తుంది. అదేవిధంగా చలంగారు రాసిన భగవాన్ స్మృతులు, తర్వాత రామకృష్ణ పరమహంస గురించి కొంతమంది ఆయన సన్నిహిత సహచరులైన వారు రాసినటువంటి కథామృతం కానీ లేకపోతే ఇటువంటివన్నీ కూడా మనకు ఆనాటి విషయాలను అందిస్తాయి. కానీ అవి ఒక వ్యక్తి యొక్క జ్ఞాపకంలోంచి శ్రద్ధలోంచి వచ్చినవే. కానీ మన సత్సంగంలో విశేషం ఏంటంటే ఆ వ్యక్తులు కానీ వాళ్ళ కుటుంబం వారు కానీ ఆ విషయం తెలిసిన వారు కానీ చెప్పటం. ఆ విధంగా వెంకయ్య స్వామి యొక్క మహత్తరమైన దివ్యత్వానికి ఒక అద్భుతమైన ప్రతీకలుగా ఎంత చిన్న విషయాలైనా సరే నిలబడతాయి. మూలపేటలో ఉన్న అంచనాల శారదమ్మను మనం 2010వ సంవత్సరంలో కలిసాము. మాకాన్ వెంకట్రావు గారు, ఆయన భార్య, ఈమె వీళ్ళ భర్తతో కలిసి వీళ్ళ నలుగురు గుర్రబండిలో స్వామిని చూడాలని గొలగమూడికి వెళ్ళారు. వీళ్ళు బండి దిగి నడుస్తూ ఉన్నారో లేదో స్వామి దూరంగా చెట్టు కింద తంబురు వాయిస్తూ ఉన్నారు. ఒక మనిషి వచ్చి, అమ్మ మీరు నెల్లూరు నుంచి వస్తున్నారా, స్వామికి వాక్కు వచ్చిందంట, మిమ్మల్ని వెంటనే త్వరగా రమ్మన్నారు అని వీళ్ళకి ఎదురొచ్చి చెప్పడం జరిగింది. వెంటనే వెళ్ళటం, స్వామివారు అమ్మా నువ్వు నెల తప్పి ఉన్నావు, నీకు ఆంజనేయ స్వామి పుడతాడు అని స్వామివారు చెప్పారు. ఈమె ఎంత ఆలోచించినా ఆంజనేయ స్వామి అంటే ఇది ఏదో ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని ఇంటికి వచ్చి ఎంతో ఆలోచించి 2-3 నెలల తర్వాత నేను అబార్షన్ చేయించుకున్నానని ఈమె చెప్పడం జరిగింది.
2017 సంవత్సరంలో ఈ అంచనాల శారదమ్మ గారి కుమారుడు అంచనాల భాస్కర్ మన సత్సంగంలో వాళ్ళ తల్లిదండ్రులు స్వామి దగ్గరికి వెళ్ళటం, స్వామి దగ్గర జరిగిన ఆ విషయాలన్నీ కూడా వివరించారు. ఈ అబ్బాయి వాళ్ళ తల్లి గారు అంచనాల శారదమ్మ గారు, ఆమె 2010లో మనకు 31/7 తేదీన మనకు స్వామి గురించి చెప్పి ఉన్నారు. వాళ్ళ అబ్బాయి ఈయన వెంకయ్య స్వామి గురించి వాళ్ళ ఇంట్లో తెలిసిన విషయాల గురించి చెప్తారు. సంతోషం, మీకు శుభాహ్వానం. భాస్కర్, మీరు మాట. ఈ కలియుగంలో స్వామి నామస్మరణం ఈ విధంగా ఒక 10 మంది కలిసి చేసుకోవడమే గత జన్మ పుణ్యభాగ్యం ఉంటేనే ఈ విధంగా మనందరం కూర్చోగలమమ్మా. ఈ ఇల్లు పునీతమై ఉండాలి. ఇలాంటి మహనీయులతో పరిచయమైన రోజులు రాబోయే తరాలు చాలా కష్టమవుద్ది. ఎక్కడైతే నామం చేసిన స్మరణే మనశ్శాంతినిస్తుంది, భక్తి మార్గాలే మనకు మనశ్శాంతినిస్తాయి. కేవలం ఈ కలియుగంలో ఇలాంటి నామ సంకీర్తన కార్యక్రమాలు ఇలాంటి భాస్కర్ రెడ్డి ద్వారా జరుగుతున్నాయంటే రాబోయే రోజుల్లో లిఖితాక్షరాలుగా మిగిలిపోతాయి మనకు. ఆ భగవాన్ వెంకయ్య స్వామి దయ వల్ల నేను చిన్నప్పటి నుంచి స్వామివారిని చూస్తూ వచ్చాను. నాకు 4, 5, 7 నుంచి స్వామివారు బాగా పరిచయం. మా కన్న తల్లి నాకు ఇచ్చిన చిన్నది మేము జీవితంలో మర్చిపోలేనిది, మేము మొత్తం మా తల్లికి 10 మంది బిడ్డలం. కానీ మాకు తెలిసి మాకు చెప్పింది, మేము చూసింది 9 మంది బిడ్డలమే. ఇంకొక బిడ్డ ఏమయ్యాడంటే ఆయనే వెంకయ్య స్వామి ఇచ్చిన మహిమ. ఆ మహిమ నేను 7వ సంతానం మా తల్లిగారికి. మేము మాకాన్ వెంకట్రావుని తాతయ్య అంటాము, వెంకయ్య స్వామిని నేను తాతయ్య అంటాం. మా కుటుంబం అంతా, అంచనాల కుటుంబం అంతా ఆయన తాతయ్య అని పిలుస్తాం. మాకాన్ వెంకట్రావు తాతయ్యని నేను తాతయ్య అని పిలుస్తాను. అయితే ఆ టైంలో నా కన్న తల్లిని మా తండ్రి గారు స్వామి దగ్గరికి తీసుకెళ్ళాడు. అప్పట్లో మేము విన్నది, మా తల్లి చెప్పింది ఏంటంటే, తాతయ్య దగ్గరుండి పరిచయం చేస్తే ఆడవాళ్ళ మనసులో ఏది పడితే అదే ఉండిపోద్ది అన్నట్టు. ఎంతో వాళ్ళని మెప్పించలేము, కొద్దిగా క్షమించండి. ఆమె అనుకున్నది తన ఆ గర్భశోకానికి తెలియాలి కాబట్టి ఆ బాధ తనకు బలవంతంగా 3వ నెలలో 4వ నెలలోనే అబార్షన్ ఆపరేషను చేయించుకున్నారు నా తల్లి. పేదల కన్నిట్లో మనసారా కళ్ళల్లో స్వామిని, హృదయంలో నాయన్ని, మాటల్లో నాయన నామాన్ని ఎవరైతే తలిస్తారో ఆ ఇంట్లో, ఆ గుండెల్లో నాయనే కాసుకు ఉంటాడని ఈ సంఘటనలు ఎన్నో ఉన్నాయండి. మనకి అతి సహజం ఈ భూమి మీద ఉండే మానవులకి ఏమిటి అని అడిగితే, మన పెద్దల దృక్పథం ఏం చెప్తుందంటే అజ్ఞానము అని. మనకుండే గొప్ప ఆస్తులు, ప్రధానమైన ఆస్తులు ఈ ప్రపంచానికి, దేశానికి అజ్ఞానము, పేదరికం అనేవి. ముఖ్యంగా పేదరికం కంటూ కూడా అజ్ఞానం. అజ్ఞానం అంటే తెలియంది తెలుసు అనుకోవటం, ఎంత తెలుసో తెలియకుండా పూర్తిగా తెలుసు అనుకోవటం. ఇట్లాంటివన్నీ ఉంటాయి దాంట్లో, చాలా చాప్టర్లు అన్నమాట. స్వామిని అడిగారు, స్వామి ఆమెకి గర్భం, ఏం పిల్లలు పుడతారు అని. స్వామి చెప్పారు, అమ్మా నీ కడుపులో ఆంజనేయ స్వామి ఉన్నాడు అని. అనగానే వాళ్ళకి ఏం కనిపించింది తెలుసా? కోతి రూపు కనిపించింది. అంటే వికృతమైన కోతి రూపుతో, తోకతోనో కనిపిస్తే అప్పుడు ఆ పిల్లవాడిని ఏం చేసి వేయాలి, ఇబ్బంది కదా. అంటే వాళ్ళు కొంతవరకే స్వామి గురించి నమ్మారు, అందరికీ చెప్పింది జరిగిందంట అని నేరుగా పోయి అబార్షన్ చేయించుకున్నారు. రామాయణం మొత్తంలోకి మహాభక్తవరుడు ఎవడు, మహానుభావుడు ఎవరు అంటే ఆంజనేయుడు. ఆంజనేయ స్వామి ఉన్నారు అంటే అటువంటి భక్తి కలిగిన ఉత్తముడైన బిడ్డ ఉన్నారని స్వామిగానే చెప్పుంటే. కాబట్టి ఎప్పుడైనా మహానుభావులు ఏదన్నా చెబితే నీకు తెలియకపోతే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం, తండ్రి మాకు అర్థం కాలేదు, మమ్మల్ని ఏం చేయమంటారో, సమస్య చెప్పారు కదా, తరుణోపాయం చెప్పమని శరణాగతి చేయటమే మనకు తగినది. వీళ్ళ కుటుంబంలోనే ఇంకొకరు అంచనాల గోపాలకృష్ణ గారు కూడా వారి తల్లితో మాకాన్ వెంకట్రావు గారింటికి వెళ్ళడం జరిగింది. స్వామివారిని వాళ్ళు దర్గా మెట్టలో స్థలం ఉంది, స్వామి అక్కడ ఇల్లు కట్టుకోమంటారా అంటే వెంకట్రావు గారి చేత ఒక ప్రమాణ పత్రం రాయించి ఇచ్చారు. ఆ విధంగా స్వామి ఆశీర్వాదంతో మేము దర్గా మెట్టలో ఇల్లు కట్టుకున్నామని కూడా గోపాలకృష్ణ గారు చెప్పారు. ఇప్పుడు మన గోపాల్ గారు మా శ్రీహరికోట ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వారు. ఇప్పుడు స్వామితో తమకున్న అనుభవాన్ని ఈయనకి పక్కింట్లో వచ్చి వెంకయ్య స్వామి అనుగ్రహించారు. అది ఎట్లా ఉంటుందంటే, భక్తుడు భగవంతుడి దగ్గరకు పోకపోతే భగవంతుడే భక్తుడి దగ్గరకు వచ్చినట్టు. వారిని తమకు స్వామితో ఉన్న పరిచయాన్ని చెప్పమని మనం కోరుకున్నాం. తాతగారు మాకు
మా ఇంటికి ఆనుకో ఉన్న ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆయన్ని చూడగలిగాము, ఆయనతో మాట్లాడగలిగాము. మీరు తాతగారు అంటే వెంకయ్య స్వామిని, తాతగారు. ఎందుకంటే మాకాని వెంకట్రావు బిడ్డలందరూ ఆయన తాతగారు అంటారు. మేము తాతగారే అంటాం. అది విషయం, అది తాతగారి దగ్గరికి వెళ్ళినప్పుడు తాతగారితో ఏంటంటే మాకు ఒక స్థలం ఉంది దర్గామిట్టలో. ఆ స్థలాన్ని మేము చాలా రోజులు ఖాళీగా పెట్టాము. దానికి తమరు ఆశీర్వాదం కావాలని అడిగినప్పుడు వెంకట్రావు గారిని పిలిచి రాసుకో అని చెప్పిన పాటు ఆయన పేపర్ తెచ్చి ఆ పేపర్తో ఆ అక్షరాలు రాశారు. ఆయన ఈ చీటీ రాశారు. ఆ చీటీ రాసి చేతికిచ్చి ఇది ప్రమాణ పత్రం, ఇది దీవెన ఇచ్చి నువ్వు పూరా సైకిల్తోనే, ఆయన మాట్లాడే పెద్ద ఇది లేదు, ఆయనతోనే ఇదిగా కొంచెంసేపు ఉండి కొంచెంసేపు కూర్చొని అందరం లేచి ఇంటికి వచ్చాము. అప్పుడప్పుడు పోయి ఆయనతో మాట్లాడి ఆయన దీవెన తీసుకొని వచ్చేవాళ్ళం. అంటే పక్కనే ఉంది కాబట్టి మాకు అనుకూలం కాబట్టి. అవునవును, మీరు చాలా బాగా చెప్పారు. మూలపేటలో ఉండేవాళ్ళము. వెంకట్రావు గారి ఇంటికి తరచూ స్వామి వచ్చేవారు. రాత్రంతా గుండం వెలిగించి కూర్చుని ఉండేవారు, భజన జరిగేది. అవును. మా తల్లి వెంకమ్మ మమ్మల్ని స్వామి దగ్గరికి తీసుకెళ్ళింది. మీ పెద్ద బాబు చిన్న బిడ్డ, స్వామి ఆమెను ఆశీర్వదిస్తూ ప్రమాణపత్రం రాయించారు అని. ఇప్పుడు ఆ పాప ఎక్కడున్నారు? మా పెద్ద పాప అవతలి ఇదిలో ఉంది. పోన్లేదు. తర్వాత చెప్పండి, మీ స్థలం గురించి చెప్పారు కదా. చెప్పిన తర్వాత ఆయన పత్రం రాయించాడు. కొద్ది రోజుల తర్వాత ఆ ఇల్లు కట్టాము. ఇల్లు కట్టిన తర్వాత మాకు మొక్కుబడి ఉండింది, బియ్యం బస్తా. ఆ బస్తాతపై అక్కడ ఇచ్చి భోజనం చేసి మళ్ళీ తిరిగి వచ్చాం. నేను శ్రీహరికోటకు పోయిన తర్వాత ఆయనతో కలిసేదానికి అవకాశం లేకుండా పోయింది. దేవడం కట్టిన పాట దేవడానికి పోయి చూసుకోరావడమే కానీ తాతగారిని, అదే ఆయన ఆంజనేయ స్వామి దేవడం కాడ కూర్చోవడం, ఆ ఏరియా అంతా ఆయన తిరిగిన ఏరియా చూసుకొని రావడమే కానీ ఇక్కడి నుంచి పోయిన తర్వాత మేము చూడలేకపోయినాం ఆయన్ని. కానీ ఒక విషయం చెప్పనా, ఈ నెల్లూరు నగరంలో మాకు వెంకయ్య స్వామి పరంగా మొట్టమొదటి పరిచయం అయిన వ్యక్తి ఎవరంటే మాకాని వెంకట్రావు. ఆ పరిచయం చేసింది పూజలు భరద్వాజ మాస్టర్ గారు. ఈ రోజుల్లో మనకి మాట్లాడితే ప్రతివాడికి ఒక సెల్ ఫోన్ ఉంది, లేకపోతే ఏదైనా మాట్లాడగలరు. అప్పుడు వెంకయ్య స్వామి ఎక్కడ ఉంటాడో తెలియదు. ఆయన సంచారజీవి. ఈరోజు ఇక్కడ ఉంటాడు, రేపు ఇంకొక ఊరికి వెళ్తాడు. అందులో ఎవరికి ఎక్కడికి పోతారో తెలియదు. ఆ విషయం తెలియాలంటే మాకాని వెంకట్రావు గారిని ట్రంక్ రోడ్లోనే ఉండేవాడు ఆయన, మణి మెడికల్స్. అక్కడ పోయి స్వామి ఎక్కడున్నాడు అంటే మరో నిమిషం చెప్పేసేవాడు. మీ నుంచి నేనేమో అడుగుతున్నానంటే, మాకాని వెంకట్రావు గారు స్వామి భక్తుడు ఎలా అయ్యాడో తెలుసా? తెలియదు కదా. ఆయనకు తీవ్రమైన ఇబ్బందులు ఉండేవి, పెద్ద సంసారం కదా. ఆయన స్వామి పరిచయం అయ్యాక ఆయన కుటుంబం బాగా జీవించింది. మీరు చెప్పారు కదా వాళ్ళ బిడ్డలు ఎంత బాగా అభివృద్ధిలోకి వచ్చారో. అంతేకాదు వాళ్ళ ఆవిడ చాలా ఉన్నత సంస్కారం గలవారు. ఆ రోజుల్లో మాకాని వెంకట్రావు ఎలా ఉండేవారంటే, వెంకయ్య స్వామి పని అంటే అక్కడ వెంకట్రావు ఉంటాడు. ఆ రోజులలో ఎవరు పెద్దగా వెంకయ్య స్వామి తెలియని రోజుల్లో ఆయన కేర్ ఆఫ్ అడ్రస్గా నెల్లూరులో మనం పోయి వెంకయ్య స్వామి గురించి అడగాలంటే, ఇదిగో ఇప్పుడే పోయారు దత్తాత్రేయ మఠంలో ఉంటాడు అనేవాడు. ఇదిగో ఇట్లా పోయారు అక్కడ రంగనాయకులపేట మఠంలో ఉంటారు అనేవారు. లేకపోతే గొలగముడిలో 2 రోజులు ఉండొచ్చు, ముదిగేళ్ళలో ఉండొచ్చు, పలానా తలుపూరులో ఉండొచ్చు. అట్లా అడ్రస్లన్నీ చెప్పగలిగిన వాడు ఆయన, చాలామందికి చెప్పినవాడు ఆయన. ఆ రోజుల్లో చాలా కష్టం, బస్సులు ఉండవు, వెళ్ళడానికి వేరే కన్వీనియన్స్ ఉండదు, పోతే సాయంత్రంలోగా రాలేము. అట్లాంటి ఇబ్బందులన్నీ తప్పించిన సోదరుడు. వెంకటస్వామి భక్తులలో ఎప్పుడు అదే విధంగా బ్రతికిన నిజాయితీపరుడు ఆయన. ఆయన చిల్లర ఖర్చులు, ఆ రోజు ఖర్చులు కూడా ఈ రోజు కూడా రాసిపెట్టాడు. అట్లాంటి మనిషి. పలానా చల్లగొళ్ళ రత్నయ్య శెట్టి గారి ఖర్చు ఇంత ఇచ్చాం అని రాసిపెట్టారు, చిల్లరంగడి ఖర్చు అది. ఆ విధంగా నిజంగా ఎంతోమంది మనం ఎప్పుడూ గుర్తుంచుకోదగిన సోదరుడు ఆయన. ఆయన ద్వారా వీళ్ళకి పరిచయం అవ్వటం విశేషం. ఆయన దగ్గర స్వామివారు ఉపయోగించిన కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి. ఆయన మోసిన డోలి, ఆ వస్తువులు అవి ఉన్నాయన్నమాట. కర్ర అట్లాంటివన్నీ ఉన్నాయి. నిజంగా ఆ మొదటి తరం వాళ్ళు నిజంగా నిర్భరమైన భక్తులు వాళ్ళు. ఆ విధంగా వెంకటస్వామిని నెల్లూరుకు పరిచయం చేసి తన ఇంటినే గురునిలయంగా మార్చిన వారు మన సోదరులు. ఆయన పక్కింట్లో ఉండి వీళ్ళు ఈ విధంగా స్వామిని చుట్టం సంతోషం.